తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం మారుతోంది. నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం హుష్కాకి అయినట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా వలసలతో జనసేన బలపడింది. చైర్మన్ భూపతి నారాయణకు బలం పెరిగినట్టయింది. త్వరలో మరికొందరు జనసేన గూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మొదటి జనసేన మున్సిపాలిటీగా నిడదవోలు కానుంది. దీనికి సంబంధించి మంత్రి దుర్గేష్ చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మోహన్ రాజమండ్రి నుంచి లైవ్ లో అందిస్తారు. మోహన్, తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో చైర్మన్ సీటుపై పెట్టినటువంటి అవిశ్వాసం మొత్తానికి వీగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే చైర్మన్ భూపతి నారాయణకు జనసేన బలం చేకూరడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలా? థ్యాంక్ యూ రోజా. మనం చూసుకుంటే ఏదైతే రోజు రోజుకి కూడా ఇక్కడ జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే సంస్థాగతంగా స్థానికంగా సంస్థల్లో మాత్రం చాలా వీక్ గా ఉంది. దీన్ని ఏదైతే ఓవర్కమ్ అవడానికి ఫస్ట్ రాష్ట్రంలోనే ఫస్ట్ మున్సిపాలిటీగా నిడదవోలుని కైవసం చేసుకున్నట్టు అయింది. ఇటు మనం చూసుకుంటే అవిశ్వాసం విషయానికి వస్తే ఖచ్చితంగా చైర్మన్ ఏదైతే వైసీపీకి మొత్తం అది మున్సిపాలిటీలో 23 కౌన్సిలర్స్ ఉన్నారు. 23లో ఏదైతే గత ఎన్నికల్లో ఈ వైసీపీకి అల్టిమేట్ మెజారిటీ వచ్చింది. ఒక్క సీటు మాత్రమే టీడీపీకి వచ్చింది. 22 సీట్లలో ఇప్పుడు 12 మంది ఈ జనసేనలో జాయిన్ అయిపోయారు, ఇంక్లూడింగ్ చైర్మన్ భూపతి నారాయణతో కలిపి. భూపతి నారాయణ చైర్మన్ గా ఉండి పార్టీ కండువా మారింది కాబట్టి ఇంకక్కడ అవిశ్వాసం అనేది లేదు. ఎందుకంటే అవిశ్వాసానికి 19 మంది కౌన్సిలర్లు ఏదైతే 19 మంది కౌన్సిలర్లు ప్రతిపాదిస్తేనే అవిశ్వాసం అనేది వస్తుంది. ఇక్కడ చైర్మన్ సీట్ లో ఉన్న వ్యక్తే పార్టీ ఫిరాయింపుడు ఖచ్చితంగా ఇంకా జనసేన చైర్మన్ గానే కొనసాగుతారు. అయితే అఫీషియల్ గా మాత్రం ఈ రోజు రేపట్లో ఇది కార్యాచరణ కానున్నది. ప్రస్తుతానికైతే మాత్రం నిడదవోలు మున్సిపాలిటీ జనసేనకి చేజిక్కించుకున్నట్టయింది. దీనంతటికీ కూడా కారణం చూసుకుంటే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారం చాలా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ చైర్మన్ భూపతి నారాయణ ఆధ్వర్యం సమక్షంలో ఖచ్చితంగా ఆయన కూడా ఈ 12 మంది పార్టీ మార్చడానికి చాలా కష్టపడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే భూపతి నారాయణ చేసినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, చూపించిన తాయిలాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా వీరు పార్టీ మారిన సందర్భం కనబడుతుంది. ఇక నియోజకవర్గం వైపు చూసుకుంటే వైసీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జిఎస్ రావు తనయుడు శ్రీనివాస్ నాయుడు గత ఎమ్మెల్యేగా లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేగా ఉండి ఈసారి ఘోర పరాజయం పాలైన సందర్భంలో ఘోర పరాజయం అయిన తర్వాత అసలు ఒక్క కార్యక్రమానికి కూడా వైసీపీ చేపట్టినటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఆయన పాల్గొనకపోవడం, వ్యాపారాల వైపు వెళ్ళిపోవడం, ఈ జిఎస్ శ్రీనివాస నాయుడిని ఇన్ఛార్జ్ గా కూడా మార్చుతారు అనే ఒక టాక్ అయితే వినబడుతుంది. మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే మార్గాని భరత్ రాజమండ్రి ఎక్స్-ఎంపీ మార్గాని భరత్ కి కాన్స్టిట్యున్సీ చేంజ్ చేస్తే ఇక్కడ నిడదవోలుకి దానికి ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే రాజకీయ విశ్లేషకులు సైతం ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ మార్గాని భరత్ కూడా ఇక్కడ రాణిస్తాడని చెప్పేసి వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇది జనసేనకు బలమైన నియోజకవర్గంగా క్రియేట్ చేయాలి. ఈ లోపే ఏదైతే వైసీపీ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడే ఇది ఓవర్కమ్ చేసుకోవాలని చెప్పేసి జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యే అలాగే మంత్రి కందుల దుర్గేష్ మాత్రం చాలా చాకచక్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇదంతటినీ కూడా గమనిస్తున్నటువంటి టీడీపీ బూరుగుపల్లి శేషారావు చాలా బలీయమైన నాయకుడు. అక్కడ బూరుగుపల్లి శేషారావు కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా చాలా ప్రాముఖ్యత ఉంది. గత 2 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినటువంటి బూరుగుపల్లి శేషారావు ఆయన కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా సంస్థాగతంగా కూడా కావచ్చు, స్థానికంగా కావచ్చు, లోకల్ గా బాగా బలమైన కార్యకర్తలు ఉన్నటువంటి టీడీపీకి వీరు నిజంగా కార్యకర్తలందరూ కూడా ఇటువైపు వస్తారా అనే అంశాన్ని మాత్రం వేచి చూడాల్సిన ప్రశ్నే. ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి వ్యాక్యూమ్ మాత్రమే జనసేన క్యాష్ చేసుకోగలుగుతుంది. స్థానికంగా మరి చూడాలి ఇక్కడితో ఆగిపోద్దా లేకపోతే మిగిలిన ఎంపీపీలు కూడా కవిసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి జనసేన అందరూ కూడా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే
మంత్రి దుర్గేష్ కూడా ఈ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని చూసుకుంటే జనసేన రానున్న రోజుల్లో నిడదవోలులో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు రోజా. రైట్, థ్యాంక్ యూ మోహన్.